హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోలైన్ 360. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే ఈరోజు మీకోసం తీసుకొచ్చానండి. అదేంటంటే న్యూ రేషన్ కార్డ్స్ అప్డేట్. కొత్త రేషన్ కార్డ్స్ కోసం రేపటి నుంచి అంటే 7th మే నుంచి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఇకపై క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారండి. స్మార్ట్ రేషన్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలిసేలా దీన్ని రెడీ చేస్తున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేయడమే కాకుండా ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డ్స్లో ఎలాంటి మార్పుల కోసం ఆప్షన్స్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఇదైతే గ్రామ వార్డు సచివాలయం పోర్టల్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారని చెప్పి. ఇందులో రెడ్ కలర్ బాక్స్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే న్యూ రైస్ కార్డ్. కొత్తగా రైస్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి ఇచ్చారు అవకాశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్. మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ అంటే మన రైస్ కార్డ్లో ఎవరినైనా కొత్తగా యాడ్ చేయాలంటే, కొత్తగా చేర్చుకోవడానికి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉంటారు, లేదంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని యాడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్. మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్ అంటే మన రైస్ కార్డ్లో ఎవరైనా డిలీట్ చేసుకోవడానికి అంటే తొలగించడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా డెత్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ పేరు మన రేషన్ కార్డ్ నుంచి తొలగించడానికి అయితే అవకాశం ఇచ్చారనమాట. ఫోర్త్ ఆప్షన్ అయితే చూడండి, ఫోర్త్ ఆప్షన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. అంటే రైస్ కార్డులో మెంబర్స్ని, కుటుంబ సభ్యుల్ని స్ప్లిట్ చేయడానికి, విడదీయడానికి అవకాశం ఇచ్చారనమాట. ఇన్ కేసు ఒక రేషన్ కార్డులోనే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు అలా ఉన్నప్పుడు వారు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి విడివిడిగా రేషన్ కార్డ్స్ కావాలనుకున్నప్పుడు ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా మనం మన రేషన్ కార్డ్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, విడదీయొచ్చు అనమాట. ఎలా అంటే తల్లి, తండ్రి ఒక కార్డులో, కొడుకు, కోడలు ఒక కార్డులో అలా స్ప్లిట్ చేసుకునే అవకాశం అనమాట. ఫిఫ్త్ ఆప్షన్ చూడండి, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్. సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ని తిరిగి ఆ సంబంధిత అధికారులకు ఇచ్చేయడం, అంటే మనం రేషన్ పొందే అర్హతని క్యాన్సిల్ చేసుకోవడం అనమాట. ఇది జనరల్గా గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు తిరిగి ఇచ్చేస్తుంటారు, సరెండర్ చేయాలన్నమాట వాళ్ళు కార్డు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చారు. ఇంకా సిక్స్త్ ఆప్షన్ అయితే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే అప్పుడప్పుడు మన రేషన్ కార్డ్కి రాంగ్ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉంటే కనుక అది సరి చేసుకునే అవకాశాన్ని ఇచ్చారనమాట. సెవెంత్ ఆప్షన్ అయితే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. మన రైస్ కార్డ్లో అడ్రస్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అయితే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ, రేషన్ కార్డులో పేరు యాడ్ చేయించుకోవాలనుకున్నా కానీ కంపల్సరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మీ పేరు ఉండాలి. ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని, లేకపోతే యాడ్ చేయించుకోండి. యాడ్ చేయించుకున్న తర్వాత మాత్రమే, మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనిపించిన తర్వాత మాత్రమే కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవడం కానీ, లేదంటే మీ రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనిపించాలి. అప్పుడు మాత్రమే మనకి ఎడిషన్కి వీలవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.